లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడు ఎంటర్ అవుతున్నాడంటే జూలై 30th అనేది ఇట్స్ నాట్ జస్ట్ రిలీజ్ డే, మాకు అది ఒక 10 years జర్నీ లాగా. మా మదర్కి, మా సిస్టర్కి, నాకు మేము మొత్తం లైవ్ లొకేషన్లోనే చేసాం. అవునా? సో ఈ సినిమా తిరుపతి అంటే మొత్తం తిరుపతిలోనే చేసాం. మహేష్ బాబు గారు, బాబాయ్ గారు, బాబాయ్ ఆయన నాకు ఎప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న బాబాయ్ అన్నప్పుడు సో మెయిన్లీ ఆయన నాకు ఇలా ప్రిపేర్ అవ్వాలి, ప్రాపర్గా రావాలి, 100% ఫోకస్తో చేయాలనేది చెప్పారు. ఫస్ట్ సినిమాకే ఒక బిగ్ యాక్టర్తో పనిచేశారు మీరు. వెరీ ఫన్ అండ్ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ మోహన్ బాబు గారితో పనిచేయటం. కృష్ణ గారు మీరు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారని చెప్పేసి కృష్ణ గారు ఉన్నప్పుడే డిసైడ్ అయ్యారా? మా నాన్నగారు పాస్ట్ అవే. సో ఆ టైంలో ఇట్ ఫెల్ట్ లైక్ కొంచెం సరే లైఫ్ ఏంటి అలా వెళ్ళిపోతుంది, సరిగ్గా ఏమైనా చేయాలి అన్న టైంలో నాకు ఆయన కూర్చోబెట్టి చెప్పారు. మంచిదానికి మారిపోయి కృష్ణ గారు అనే ఒక పేరు గెయిన్ చేసుకున్నారు. అంటే ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఒకవేళ రీమేక్ చేయాలనిపిస్తే తాతగారి సినిమా ఏది చేయాలనుంటుంది మీకు? నేను అసలు 100% నేను రీమేక్లు చేయను. బాబాయ్ సినిమాలకి ఇష్టమైన సినిమాలు అంటే మై ఫేవరెట్ ఆల్ టైమ్ అతడు. మర్చిపోవాలని ఇన్సిడెంట్, మర్చిపోవాలని జ్ఞాపకం శ్రీనివాస్ మంగాపురం అంటే ఏం చెప్తారు? సో ఒక సీన్గా మీరు అడిగితే ఐ వుడ్ సే ద మోహన్ బాబు గారితో ఒక చాలా ఎమోషనల్ సీన్ ఉంటుంది ఒకటి. అదైతే నేను చాలా ఎంజాయ్ చేశాను అండ్ ఐ నెవర్ ఫర్గెట్. హాయ్ జయకృష్ణ, ఎలా ఉన్నారు? గుడా కంటెంట్ జనంలోకి వెళ్ళిపోయింది. ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది? ఎట్లా సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చేసింది, ఏంటి మైండ్ సెట్ ఎలా ఉంది పరిస్థితి? మేమైతే అందరం పాజిటివ్గా ఉన్నామండి. ఎందుకంటే మాకైతే ఒక మంచి సినిమా చేసామనే కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ కాంటెంట్లో కూడా వెరీ ఎమోషనల్. సో ఆడియన్స్ దానికి కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాం. ఓకే, సో హోప్ఫుల్లీ ఇట్ విల్ డు వెల్. ఎస్, వెండితెరకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సినిమా 30వ తారీఖు రిలీజ్ ఉంది. ఏమైనా టెన్షన్ ఉందా? టెన్షన్ ఏం లేదండి, ఎందుకంటే ఇంకా ఐ ఫీల్ లైక్ అంటే ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు. అంటే నేను, డైరెక్టర్ గారు, అందరం వి గివెన్ అవర్ బెస్ట్. అండ్ నాకైతే ఒక క్యారెక్టర్కి ఉన్న ఎమోషన్స్ కానీ అన్నీ ఐఎమ్ సాటిస్ఫైడ్. సో ఇంకా ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో చూడాలి ఇంకంతే. సో టెన్షన్ ఏం లేదు, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్స్ ఫర్ ద గుడ్. ఓకే, ప్రధానంగా అసలు ఇక్కడ ఒక లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడు ఎంటర్ అవుతున్నాడంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కంటెంట్ బయటకు వచ్చిన దగ్గర నుంచి దాని మీద డిస్కషన్ నడుస్తుంటుంది. ప్రధానంగా అసలు ఫ్యామిలీ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి మనకి? సో ఫస్ట్ మా మదర్ నుంచి స్టార్ట్ చేస్తే ఆమె అయితే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మాకు లైక్ జూలై 30th అనేది ఇట్స్ నాట్ జస్ట్ రిలీజ్ డే, మాకు అది ఒక 10 years జర్నీ లాగా. మా మదర్కి, మా సిస్టర్కి, నాకు 10 ఏళ్ల కళ. సో ఫైనల్గా అది రిలీజ్ అవుతుందంటే మా అందరికి ఇంకా వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే. సో అండ్ ఆబ్వియస్లీ మహేష్ బాబు గారు, బాబాయ్ గారు, ఆయన నాకు ఎప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అన్ని మేము చేసిన కంటెంట్ పంపిస్తున్నారా? ఆయన అన్నీ చూశారు. ఓకే. సో మా టీజర్లు కానీ, పాటలు కానీ అన్నీ. ఓకే. సో హీఈస్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. అంటే ఇంకా బంగారు తాతయ్య గారు ఆబ్వియస్లీ వెరీ హ్యాపీ. ఎస్, అంటే బాబాయ్ దగ్గర నుంచి ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న బాబాయ్ అన్నప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చిన సజెషన్స్ కానీ లేకపోతే సూచనలు కానీ ఏమన్నా తీసుకున్నారా? చెప్పారా ఆయన? అది ఆయన నాకు మెయిన్లీ ఏం చెప్పారంటే ద ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా ఉందంటే పీపుల్ ఆర్ నాట్ వాచింగ్ ఎనీబడి. అది నువ్వు ఎవరైనా అవ్వచ్చు కానీ దే ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ అంటే మీరు చేసిన సినిమా బాగాలేకపోతే దే యూ కాంట్ సర్వైవ్. సో అని చెప్పినప్పుడు ఆయన నాకు అప్పుడు చెప్పారు ఇలా యూ కెన్ ట్రై. అంటే ఇప్పుడు అమెరికా వెళ్ళి యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకోవటం కానీ, ఇక్కడ డాన్స్ కానీ, ఫైట్ కానీ అవన్నీ. సో ఫైట్ ట్రైనింగ్ అయితే నేను ఎప్పటి నుంచో ఐ యూస్ టు డూ. సో మెయిన్లీ ఆయన నాకు ఇలా ప్రిపేర్ అవ్వాలి, ప్రాపర్గా రావాలి, 100% ఫోకస్తో చేయాలనేది చెప్పారు అప్పుడు. ఓకే. ఆయన చెప్పినట్టు అమెరికా వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది మనకి? ఏం చేశారు? సో నేను ఐ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 2 years in న్యూయార్క్లో లీ స్ట్రాస్బర్గ్ అనే ఇన్స్టిట్యూట్లో ఐ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 to 2 years. సో అది ఇన్స్టిట్యూట్లో ఉంటున్నప్పుడే ఐ యూస్ టు డూ అ లాట్ ఆఫ్, అంటే మా అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్తో నేను షార్ట్ ఫిల్మ్స్ చేయటం కానీ, ఐ యూస్ టు డూ అ లాట్ ఆఫ్ వర్క్.
జస్ట్ యాజ్ అన్ యాక్టర్. అంటే నాకు అది నాకు అది బాగా హెల్ప్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఓకే. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ మనకి మెయిన్లీ కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ద 2 మెయిన్ ఫ్యాక్టర్స్ ఐ థింక్. సో నాకు అమెరికాలో మెయిన్లీ అది నాకు వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే. కెమెరాని ఎలా ఫేస్ చేయాలి, కెమెరా ఫేస్, మనుషులతో పనిచేయటం, మాట్లాడటం, ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఎలా ఉండాలి, అదంతా నేను అక్కడ బాగా నేర్చుకున్నాను. ఓకే, సూపర్ అండి. ఈ డాన్స్ ఫైట్లు కానీ స్టంట్స్ కానీ ఇవన్నీ కూడా ట్రైనింగ్ అక్కడేనా, అవి సపరేటా? అవి నేను ఇక్కడ చేశాను, హైదరాబాద్లో చేశాను. హైదరాబాద్లో చేసుకున్నారా? ముంబైలో చేశాను. హైదరాబాద్లో ముంబైలో చేశాను. అవి నేను చిన్నప్పటి నుంచి కొంచెం ఉందే స్టార్ట్ చేసాం అవి. ఓకే. జిమ్నాస్టిక్స్ కానీ మార్షల్ ఆర్ట్స్ అది నాకు చాలా ఇంట్రెస్ట్ అది. ఓకే. సో అది నేను బై మై సెల్ఫ్ ఐ స్టార్టెడ్. ఓకే. ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ టైక్వాండో కానీ కిక్ బాక్సింగ్, అవి నేను ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాను. అది నాకు అప్పటి నుంచి ఐ బిన్ ట్రైనింగ్ ప్రాబబ్లీ ఫర్ ద లాస్ట్ 10 years అవి. అంటే అయితే మామూలు ఏదో యాక్టింగ్ కోసం చేసింది కదా, నాకు ఇంట్రెస్ట్. ఐ లైక్ డూయింగ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫైటింగ్, జిమ్నాస్టిక్స్, ఇవన్నీ నేను ఎప్పటి నుంచో ఐ బిన్ ట్రైనింగ్. ఓకే. సో అవి కాకుండా డాన్స్ అయితే నాకు ఫర్ మూవీస్ ఐ స్టార్టెడ్. ఓకే, సూపర్. అయితే కాసేపు సినిమాకి వద్దాం. అయితే ఫస్ట్ మూవీ లాంచింగ్ అనుకున్నప్పుడు ఓకే ఈ అజయ్ భూపతి గారితో లాంచ్ అవ్వాలి అనేది ఎవరు ప్లానింగ్, ఇది ఎవరు స్కెచ్, అది ఈ స్టోరీ డిస్కషన్, స్టోరీ ఫైనల్ చేసింది ఎవరు అసలు? సో నేను అజయ్ గారిని ఐ మెట్ హిమ్ ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 1 year ago. సో త్రూ జెమినీ కిరణ్ గారు. సో జెమినీ కిరణ్ గారు నాకు నాతో సినిమా చేయాలని కల్పించారు అజయ్ గారిని. సో ద డెసిషన్ అయితే మెయిన్లీ నాదే అండి. నేను నాకు కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చింది. మెయిన్లీ ద ఎమోషనల్ ఫీల్ చాలా స్ట్రాంగ్ ఉంది కథలో. ఓకే. అండ్ నాకు నా క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. సో ఎందుకంటే అది ఇట్స్ ఛాలెంజింగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఫెల్ట్ లైక్ ఐ కెన్ ఎన్విజన్ మై సెల్ఫ్ అంటే ఈ పాత్రలో. సో నేనే అప్పుడు వెళ్ళి బంగా తాతయ్యకి చెప్పాను, తాతయ్య నాకు ఈ కథ నచ్చింది, అండ్ అజయ్ గారు కూడా చాలా ప్రూవెన్ డైరెక్టర్. ఓకే. అన్నప్పుడు అప్పుడు బంగా తాతయ్య వెళ్ళి దత్ గారికి చెప్పారు. సో లైక్ దాట్ వి ఓకే స్టార్ట్. దీనికి ముందు విన్నారా అసలు, కథలు విన్నారా? జనరల్లీ అండ్ నేను ఐ థింక్ ఐ స్టార్టెడ్ లిసనింగ్ టు స్టోరీస్ ప్రాపర్లీ, అంటే సినిమా చేద్దాము అని కథలు వింటాం. ఐ స్టార్టెడ్ ఇన్ 2024. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years ago. 2 years, yes. సో అప్పుడు అలా వింటాం ఒక 1 year తర్వాత ఓకే ఇది సూపర్. 2 yearsలో ప్రాజెక్ట్ బయటకు తెచ్చారంటే మామూలు విషయం కాదు. అంటే మీకు జడ్జిమెంట్ అనేది ఇన్బిల్ట్ ఉంది. అదే అండి, నాకేంటంటే ఐ నో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఇండస్ట్రీ నౌ ఇస్ ద స్టోరీ. దాని తర్వాత ఏదైనా. ఓకే. సో స్టోరీ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే. క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏం నచ్చింది దీంట్లో బాగా మీకు? అదే అండి, ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి అండ్ మీరు ఐ థింక్ ఇట్స్ వెరీ రిలేటబుల్, రియలిస్టిక్. ఓకే. అండ్ అది ఇంకో ఆ పాయింట్ విచ్ ఐ థింక్ ఇస్ వెరీ రెలవెంట్ నౌ. అంటే ఆడియన్స్ అందరు ఇప్పుడు ఎలా అంటే దే వాంట్ టు సీ మూవీస్ విచ్ దే కెన్ సీ దెమ్సెల్వ్స్ ఇన్. అంటే వాళ్ళకి ఏదో ఓవర్ ద టాప్ అంటే అలాంటివి కూడా ఉంటాయి చాలా సినిమాలు, బట్ ఎస్పెషల్లీ యాజ్ ఎ న్యూ కమర్ ఐ థింక్ ఐ వాంట్ టు అంటే ఆడియన్స్కి దగ్గరికి వెళ్ళాలి. ఎస్. సో అది నాకు ఈ సినిమాలో బాగా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే. ఈ కాంబినేషన్ సెట్ చేయడం అనేది మీరు ఒక లెగసీ ఉన్న ఫ్యామిలీ, అమ్మ హీరోయిన్ చూస్తే ఒక లెగసీ ఉన్న ఫ్యామిలీ, ఎట్లా జరిగింది ఇది? అది తను తీసుకోవాలన్న కాన్సెప్ట్ ఏంటి? సో యాక్చువల్లీ రీజన్ అది కాదండి. అంటే లైక్ టు బి ఆనెస్ట్ అజయ్ గారికి నేను ఈ సినిమాలో సూట్ అవుతాను అనిపించింది, రాషా కూడా అంతేనా? క్యారెక్టర్కి సూట్ అవుతుంది అంతే. లైక్ అజయ్ గారు అయితే 100% ఒక మనిషి కోసం చేసే డైరెక్టర్ అయితే కాదు. అంటే ఆయన ఇంకో పర్సన్ కోసం అతని కథ మార్చుకునే లేకపోతే అతని సినిమా మార్చుకునే మనిషి అయితే కాదు 100%. ఓకే. సో నేను కూడా వెన్ ఐ డిసైడెడ్ డూ దిస్ మూవీ ఐ ఫెల్ట్ నేను డైరెక్టర్కి ఏం కావాలో అది 100% నేను ఇవ్వాలి, లేకపోతే ఐ షుడెంట్ డూ ఇట్. సో దట్ ఈస్ ఆల్వేస్ బిన్ మై థింగ్. అందుకే నేను ప్రిపరేషన్ కూడా వన్స్ ఐ ఫెల్ట్ ఐ వాజ్ రెడీ ఓన్లీ దెన్ నేను ఇండస్ట్రీలోకి వద్దామని డిసైడ్ అయ్యాను. బికాస్ దర్ ఇస్ నో పాయింట్ నేను ఒకటి యాక్టర్ అయ్యి డైరెక్టర్ విజన్ని నేను తగ్గించుకుంటూ వస్తే దెన్ దర్ ఇస్ నో పాయింట్. దీంట్లో మీ సినిమాలో ఫస్ట్ సినిమాకే ఒక బిగ్ యాక్టర్తో పనిచేశారు మీరు, మోహన్ బాబు గారు. తాతగారితో పనిచేశారు మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు ప్లస్ తాతగారి కాంబినేషన్లో చాలా హిట్లు ఉన్నాయి. ఆయన నెగిటివ్ షేడ్లు చేసినా ఏది చేసినా ప్రాబబ్లీ ఆయన ఎక్కువ హిట్లు రావడానికి, ఆయన కెరీర్ గ్రోత్ అవ్వడానికి తాతగారి సినిమాలు ఎక్కువ చాలా హెల్ప్ చేసింది స్టార్టింగ్లో. ఎస్. మోహన్ బాబుతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎలా పనిచేశారు ఆయనతో? ఆయన డిసిప్లైన్ అండ్
వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. అవును, బట్ వెరీ ఫన్ అండ్ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ మోహన్ బాబు గారితో పనిచేయటం. ఎన్ని రోజులు పడింది వర్క్ కాంబినేషన్ మీది? ఎన్ని డేస్ పడింది కాంబినేషన్ మీ వర్క్ అంటున్నా? ఉండిందండి, మీ ఆల్మోస్ట్ ఐ థింక్ అట్లీస్ట్ 15-20 days చేస్తుంటాం. సూపర్, 15 days అప్రాక్సిమేట్లీ. ఓకే. సో ఆయనతో పనిచేయడం రియలీ అంటే నాకు అంటే ఆబ్వియస్లీ సినిమా ముందు కొంచెం మోహన్ బాబు గారు గురించి చెప్తారు కదా, కొంచెం ఆయన చాలా ఫోకస్డ్గా ఉంటారు, యూనో, సో కేర్ఫుల్గా ఉండాలి కొంచెం అని చెప్తారు. హీఈస్ నథింగ్ లైక్ దట్. అంటే నేను పనిచేయ నా ఎక్స్పీరియన్స్ అయితే హీఈస్ వెరీ స్వీట్. మేము చాలా మాట్లాడుకున్నాం అండ్ హోప్ఫుల్లీ ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ నౌ, నేను మోహన్ బాబు గారు. అవునా? సో ఐ హోప్ ఐ గెట్ టు మీట్ హిమ్ ఇన్ ద ఫ్యూచర్ అగైన్. ఓకే. ఏమనిపిస్తారు ఆయన? నన్ను అంటే జనరల్గా నేను ఆయన గ్రాండ్ సన్ లాగా అంటూ ఉంటాను, బట్ జయకృష్ణ. ఓకే ఓకే, సూపర్ అండి. అంటే ఈ సినిమా విషయానికి వచ్చినట్టయితే ఈ పరిసరాలు మొత్తం ఇప్పుడు బయటికి ప్రొజెక్ట్ అవుతుంది శ్రీనివాస్ మంగాపురం తిరుపతి, అది అక్కడ పరిసరాల్లో జరిగే స్టోరీ అని చెప్పేసి. ఇప్పుడు షూట్ అంతా అక్కడికి వెళ్ళారా? యా, సో ఐ థింక్ అది మా సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ ప్లస్ పాయింట్స్ అండి. మేము మొత్తం లైవ్ లొకేషన్లోనే చేసాం. అవునా? సో ఈ సినిమా తిరుపతి అంటే మొత్తం తిరుపతిలోనే చేసాం. సో అదర్ దాన్ ఫ్యూ హౌసెస్ ఇక్కడ అక్కడ విచ్ ఐ థింక్ వి డిడ్ ఇన్ హైదరాబాద్. అది కాకుండా మొత్తం మీరు సినిమాలో చూసి తిరుపతి అంతా నిజంగా తిరుపతి. ఓకే. సో మొత్తం అవుట్డోర్ లైవ్ లొకేషన్స్లో పాటలు కానీ ఫైట్లు కానీ అన్ని రోడ్ల మీద వెళ్ళి చేసాం. ఓకే. సో అది మూవీకి ఒక యూనిక్ ఫ్లేవర్ తీసుకొస్తుంది. అది 100% ఆడియన్స్ విల్ ఎంజాయ్ దట్. ఓకే. తిరుపతిని చాలా బాగా చూస్తారు. ఏంటి అసలు మీ క్యారెక్టరైజేషన్ ఏంటి? మీ రోల్ ఏంటి? అసలు ఏం చేస్తుంటాడు మీ క్యారెక్టర్? శ్రీనివాస్ మంగాపురంలో కుర్రోడు ఏం చేస్తుంటాడు? సో లవ్ స్టోరీనా లేకపోతే ఏమైనా ఉందా? సో మెయిన్లీ అయితే శ్రీనివాస్ మంగాపురం అనేది లవ్ స్టోరీ అండి, యాక్షన్ లవ్ స్టోరీ. ఐ వుడ్ సే లాట్ ఆఫ్ యాక్షన్ ఆల్సో, ట్విస్టులు కూడా ఉంటాయి. బట్ మీరు ఎగ్జాక్ట్లీ సినిమా స్టార్టింగ్లో నా క్యారెక్టర్ గురించి అడిగితే మాత్రం ఈజ్ అ వెరీ ఫన్ లవింగ్ గై. ఓకే. అంటే హీ కొంచెం మేబీ యూ కుడ్ సే హీ కొంచెం చైల్డిష్. అంటే ఆయనకు కావాల్సింది అతను ఎలాగోలా దక్కించుకోవాలి అన్నట్టు ఒక చిలిపిలాగా అలా ఉంటాడు. సో హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ మంగ. ఓకే. అండ్ ఎలాగోలా హీ హాస్ టు గెట్ ఇట్. బట్ ఈస్ వెరీ స్వీట్. ఓకే. వెరీ స్వీట్, వెరీ లవింగ్. ఓకే. సో అలా సో ఐ థింక్ ఇందాక మీకు చెప్పినట్టు వెరీ రిలేటబుల్. ఓకే. ఎస్పెషల్లీ యూత్కి కానీ. ఓకే. ఇది టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని చూస్తుంటే ఆల్ ఆస్పెక్ట్స్లో ఒక పరిపూర్ణమైన నటుడికి ఏమేమి ఎలిమెంట్స్ కావాలో అన్నీ పెట్టుకున్నారు. అందరినీ ఏమనిపించింది అంటే ఫైట్స్ ఉన్నాయి, డాన్స్ ఉంది, రొమాన్స్ ఉంది, ఇట్లా ఎమోషన్ ఉంది, ఆల్ యాంగిల్స్లో వెళ్ళిపోయారు. మీకు టఫా లేకపోతే ఇష్టమా? ఏ ఫేజ్ని ఎక్కువ ఎంజాయ్ చేశారు మూవీలో? లైక్ ద వే దట్ ఐ వుడ్ సే ఇట్ ఈస్, నాకు ఈ సినిమాలో దెర్ అ ఫ్యూ ఎమోషనల్ సీన్స్ బికాజ్ వెరీ డీప్లీ ఎమోషనల్ స్టోరీ కానీ క్యారెక్టర్ కానీ. సో కొన్ని ఆ ఎమోషనల్ సీన్స్ అయితే ఇన్ మై ఒపీనియన్ దే వర్క్డ్ అవుట్ వెరీ వెల్. సో మోహన్ బాబు గారితో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, హీరోయిన్తో కొన్ని ఉంటాయి, అవన్నీ చాలా బాగా వచ్చినాయి. ఓకే. అంటే నేను చేస్తున్నప్పుడు నాకు అంత అంటే నాకు తెలియలేదు, కానీ తర్వాత నేను ఇప్పుడు కొంచెం రఫ్ వర్షన్ చూసినప్పుడు నేను అసలు క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాను. అంటే నేను సినిమా చూసినప్పుడు ఇంకా నేను చేశానని నాకు మైండ్లో లేదు ఇంకా. సో దాట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే. అది సరే ఎమోషన్ వర్కౌట్ అయిందంటే మనం సగం అచీవ్ చేసినట్టే. హోప్ఫుల్లీ ఆడియన్స్ కూడా మనలానే ఫీల్ అవుతారు అనిపించింది. టఫ్ అంటే లైక్ ఎవ్రీ సీన్ హ్యాస్ ఛాలెంజెస్ అండి. లైక్ ఐ వుడెంట్ సే వన్ పర్టికులర్ ఇది ఈజీ ఇది టఫ్ అని అయితే నేను చెప్పలేను. ఎవ్రీథింగ్ ఇస్ టఫ్ బట్ ఇట్స్ ఆల్ ఫన్. నేనైతే మేము 93 days షూట్ చేసిన సినిమాలో నాకు ఎవ్రీ డే ఐ హ్యాడ్ అ గుడ్ టైం ఈ సినిమాలో. ఓకే. 93 daysలో అయిపోయింది మీ సినిమా? అంటే ఫాస్ట్గా చేశారు. అండ్ ఇన్ 6 months వీ ఫినిష్డ్. సో నవంబర్ ఎండింగ్ స్టార్ట్ చేసిన సినిమా మేము మేలో ఫినిష్ చేసాం. సూపర్ అండి. అయితే ఇప్పుడు మనకి ఆల్ ఎమోషన్స్ క్యారీ చేయగలిగిన నటుడు ఈ సినిమా July 30th బయటకు వచ్చిన తర్వాత జయకృష్ణని ఎలా గుర్తుపెట్టుకుంటారు జనాలు? హౌ ఐ వాంట్ అంటే నేను నా యాజ్ అ యాక్టర్ కానీ హౌ ఐ వాంట్ టు పోర్ట్రేస్, నేను ఐ గివ్ మై ఆల్ టు ద స్టోరీ. సో ఒక కథకు కానీ ఒక క్యారెక్టర్ కానీ ఐఎమ్ రెడీ టు డూ వాట్ ఎవర్ ద డైరెక్టర్ వాంట్స్ అండ్ ద మూవీ ఈజ్ ద మెయిన్ థింగ్.
అనేది ఆడియన్స్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే. సో ఐఎమ్ నథింగ్ మోర్ దెన్ ద మూవీ, ఐఎమ్ ఓన్లీ అన్ యాక్టర్. ఓకే. అంతే. ఘట్టమనేని ఫ్యాన్స్ అనేవాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్స్ అందరిలో ఘట్టమనేని ఫ్యాన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటారు. అవును. ఆ ఫ్యాన్స్లో రిసీవింగ్ ఎలా ఉంది? మీరు బయటికి వెళ్తున్నారు, తిరుగుతున్నారు, ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు అనుకున్నారు మిమ్మల్ని? అంటే లైక్ రియలీ వెరీ స్పెషల్ అండి. నేను మొన్న ఏపీ అంతా ఒక 4 రోజులు తిరిగాను మొత్తం. అవును అవును. సో అంటే ఇంకా లైక్ దే ఆర్ టేకింగ్ మీ యాజ్ వన్ ఆఫ్ దర్ ఓన్. అంటే నేను కూడా వాళ్ళలో ఒక మనిషి, విచ్ ఐ ఫెల్ సో హ్యాపీ. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వాళ్ళ కోసం నేను ఏం చేయలేదు. వాళ్ళని కలవటం కూడా అప్పుడప్పుడు, ఇంతకుముందు కలిసేవాళ్ళ ఇంతకుముందు అప్పుడప్పుడు కలిసానండి. ఇంతకుముందు అంటే బురిపాలెం వెళ్ళాను ఒక 2-3 సార్లు. అవునా? అండ్ ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్నిసార్లు కలిసాను. బట్ ఐ హ్యావ్ నెవర్, అంటే వాళ్ళ నుంచి ఇంత ప్రేమ రావడానికి అయితే నేనేం చేయలేదు. సో ఐ ఫీల్ లైక్ నౌ ఐ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే నేను వాళ్ళకి నిజంగా మంచి సినిమాలు చేసి, మంచి క్యారెక్టర్లు చేసి, వాళ్ళకి ట్రైంగ్ టు స్పెండ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ పాసిబుల్ విత్ దెమ్. సో నేను ఎవ్రీ ఇయర్ బురిపాలెం వెళ్తానని కూడా చెప్పాను వాళ్ళకి. అవునా? అండ్ వెళ్తాను. నాకు అది యాక్చువల్లీ వెళ్ళటం ఇష్టమే. లైక్ అదేం ఐఎమ్ నాట్ థింకింగ్. చిన్నప్పటి నుంచి వెళ్ళేవాళ్ళ? అంటే నాట్ దట్ ఆఫ్టెన్ అండి యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. నేను ఒకప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను, తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఒక 2-3 సార్లు వెళ్ళాను. అవునా? బట్ ఇప్పటి నుంచి ఐ రియలీ వాంట్ టు, అంటే ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒకసారి అన్న వెళ్ళి వాళ్ళందరినీ కలిసి. ఎందుకంటే వాళ్ళందరూ నిజంగా దే షో మీ సో మచ్ లవ్, అండ్ దాన్ని నేను ఎలాగో హ్యావ్ టు షో ఇట్ బ్యాక్. ఇప్పటి వరకు మొన్న మీ చింతాల గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు బురిపాలెంలో వాళ్ళకి ఉన్నటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయి మీ కుటుంబానికి, ఆస్తులు అట్లానే ఉంచారట. పొలాల దగ్గర నుంచి అన్ని ఇళ్ళు పొలాలు అట్లానే ఉన్నాయని చెప్పారు. అవన్నీ తెలిసి చూసారా మీరు వెళ్ళి? చూసాను, అన్ని తిరిగాను మొత్తం. బట్ అంటే కృష్ణ గారు అసలు హీ హెల్ప్ దెమ్ సో మచ్. సో అంటే వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే, మీరు కూడా కొంచెం ఇక్కడికి వచ్చి మా అందరిని కొంచెం అలా కలిసి అలా అడిగారు. సో విచ్ ఐ థింక్ ఇస్ వెరీ స్వీట్. అంటే వాళ్ళకి నేను అంత కూడా చేయకపోతే ఇంకా ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ ఫేర్, బికాస్ దే ఆర్ షోయింగ్ మీ సో మచ్. ఓకే, సూపర్ అండి. కృష్ణ గారు మరి అఫ్ కోర్స్ కృష్ణ గారు మీరు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారని చెప్పేసి కృష్ణ గారు ఉన్నప్పుడే డిసైడ్ అయ్యారా, లేకపోతే తాతగారికి తెలుసా? 100%. లైక్ యాక్చువల్లీ హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ యాక్చువల్లీ. అంటే నేను డిసైడ్ అయ్యాను ఎప్పుడు, అంటే నేను వాజ్ లైక్ 16-17 అప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఐ వాంట్ టు గివ్ ఇట్ మై బెస్ట్ షాట్ అని. సో అలా అది ట్రైనింగ్ అలా జరుగుతుంది. నేను అంటే ఐఎమ్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ అంటే నాకు ఎలా ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి, ఏం ట్రైన్ అవ్వాలని అంతా. ఆ టైంలో 2022 రైట్ ఆఫ్టర్ మేబీ కోవిడ్ మా నాన్నగారు పాస్ట్ అవే. సో ఆ టైంలో ఇట్ ఫెల్ట్ లైక్ కొంచెం సరే లైఫ్ ఏంటి అలా వెళ్ళిపోతుంది, సరిగ్గా ఏమైనా చేయాలి అన్న టైంలో నాకు ఆయన కూర్చోబెట్టి చెప్పారు దట్ యూ షుడ్ డూ ఇట్. ఓకే, నీలో 100% నువ్వు చేస్తే నువ్వు మంచి యాక్టర్ అవుతావు. సో ఐ వుడ్ సే కృష్ణ గారు ఇస్ ద మెయిన్ రీజన్ దట్ ఐఎమ్ హియర్ టుడే. ఎందుకంటే ఆయన నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు యాక్టర్ అవ్వడానికి. ఎస్, ఇప్పుడు ప్రొడక్ట్ బయటకు వస్తుంది, ఆయన ఉండి చూస్తే భలే ఉండే, మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా? 100%. ఐ థింక్ ఆయన ఇప్పుడు ఉండుంటే ఫర్ షూర్ హీ వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ. ఎస్, ఉండాలి. ఎస్, అయితే ఆయన చెప్పిన విషయాలు ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎలా మెసలాలి, ఎలా మెలుచుకోవాలి, ఎందుకంటే ఆయన ఒక గెయిన్ చేశారు ఇండస్ట్రీలో. కృష్ణ గారు అంటే మంచివాడు అంటే కృష్ణ గారు, మంచిదానికి మారిపోయారు కృష్ణ గారు అనే ఒక పేరు గెయిన్ చేసుకున్నారు. అట్లాంటి ఏమైనా చెప్పారా? అంటే అంత ఎగ్జాక్ట్గా అలా ఏం చెప్పలేదండి, బట్ లైక్ అంటే ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నాను. అంటే ద వే దట్ హీ ఈజ్. నేను ఎప్పుడు చెప్తుంటాను లైక్ ఆయనతో మీరు జస్ట్ 2 minutes అలా కూర్చున్నా కూడా మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటారు మీరు, లైక్ యూనో. సో ఐ థింక్ ఇన్ దట్ వే ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సో ఆయన సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమాలు, ఎంజాయ్ చేసే సినిమాలు మీరు? అదే నాకు యాక్చువల్లీ కృష్ణ గారు, టు బి ఆనెస్ట్ ఐ ఫీల్ పీపుల్ నౌ డేస్ ఆయన ఎన్ని కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ సినిమాస్ చేస్తారో యాక్చువల్లీ చాలా మంది తెలియదు. బికాస్ హీస్ డన్ లైక్ 300 something మూవీస్. హీస్ డన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఎవ్రీ కైండ్ ఆఫ్ స్టోరీ యాక్చువల్లీ మీరు వెళ్ళి చూస్తే. నాకు ఆయన మాస్ సినిమాలు అంటే చాలా ఇష్టం. సో కిరాయి కోటి గారు అండ్ అదర్ దెన్ దాట్ ఐ ఫీల్ గూఢచారి, అగ్నిపర్వతం, these are some of my favorites. ఇప్పుడు కూడా లైక్ నాట్ జస్ట్ ఆఫ్ హిస్ మూవీస్, జనరలీ నాకు సినిమాల్లోనే దే ఆర్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. ఓకే, ఒకవేళ రీమేక్ చేయాలనిపిస్తే
తాతగారి సినిమా ఏది చేయాలంటుంది మీకు? నేను అసలు 100% నేను రీమేక్లు చేయను. ఆ, బికాజ్ ఐ ఫీల్ లైక్ అంటే కృష్ణ గారు ఆ సినిమా చేశారంటే ఒక స్పెషల్ థింగ్. నేను దాన్ని టచ్ చేసి ఏదేదో చేసేసి అదంతా ఐ డోంట్ వాంట్ టు టచ్. Okay. దే ఆర్ క్లాసిక్స్ అండ్ దే ఆర్ స్పెషల్ బికాస్ కృష్ణ గారు డిడ్ వాటిని అలా వదిలేయటం. ఎస్ ఎస్ ఎస్. నాన్నగారి సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్లు ఉన్నాయి, ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్, పెద్ద బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి. అవి 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 వాటిలో నచ్చిన సినిమాలు బాగా? నాన్నగారు అయితే నా ఫేవరెట్ మూవీ ఐ వుడ్ సే యూజువలీ బజార్ రౌడీ. బజార్ రౌడీ. అవి కాకుండా నాకు బ్లాక్ టైగర్, సామ్రాటి అన్నీ కూడా చూస్తుంటాను. నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నాన్నగారు చాలా బాగా చేస్తారు యాక్టింగ్ అండ్ డాన్సులు, ఫైట్లు. ఎస్. ఓకే. సూపర్ అండి. బాబాయ్ సినిమాలకి ఇష్టమైన సినిమాలు అంటే? మై ఫేవరెట్ ఆల్ టైమ్ అతడు. ఓకే. మై ఫేవరెట్. ఓకే. ఇంకా అవి కాకుండా నాకు పోకిరి 1 నేను ఒకడిని. ఓకే. ఏంటి మీరు అసలు ఫోన్లు వాడరట, నిజమేనా? అసలు సోషల్ మీడియా ఫోన్లు చాలా తక్కువ. ఎందుకని ఈ జనరేషన్ మొత్తం కూడా అతుకుపోతున్నారు డిజిటల్ మీడియాకి, వాటికి. ఐ ఫీల్ లైక్ నేను అంటే ఒకటి రైట్ ఒకటి రాంగ్ అనేది నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళకి ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ నీడ్ అండ్ వాట్. మీ ఒపీనియన్ ఏంటి? సో ఐ ఫీల్ ఫర్ మీ పర్సనలీ నా లైఫ్లో when I have things to do, I feel like it's wasting time. So that is the main reason why I kind of stay away from it. సో అంటే ఓవర్ టైం నేను కొంచెం దాని నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడు నాకు అనిపించింది అంటే నాకు ఇదంతా అవసరం లేదు నా లైఫ్లో, అదేమైనా యాడ్ చేయట్లా యూనో. సో ఐ వెంట్ అవే ఫ్రమ్ ఇట్ అండ్ ఐ యూజువలీ డోంట్, నా సోషల్ మీడియా అయితే ఏం లేదు, ఫోన్ కూడా ఐ ట్రై టు యూజ్ యాజ్ లెస్ యాజ్ పాసిబుల్. ఓకే. సూపర్ అండి, చాలా క్లారిటీతో ఉన్నారు అయితే. ఇప్పుడు మెయిన్ ఫోకస్ అంతా నా ఫ్యాన్స్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, సినిమా లవర్స్ కావచ్చు, అందరూ ఫోకస్ ఘట్టమైన వార్సలు అంటే మీ పైన, గౌతమ్ పైన. ఎప్పుడు కనపడ్డా కానీ ఫ్యాన్స్ అలా చూస్తుంటారు. తనేం చేస్తున్నారు గౌతమ్, మీ ప్రోడక్ట్ అంటే చూసారా, తను మాట్లాడుకుంటారా, ఎలా ఉంటుంది మీరు రిలేషన్? జనరల్గా మాట్లాడుకుంటాం, బట్ లైక్ పర్టికులర్లీ ఇండస్ట్రీ సినిమా అలా అయితే అంతేం మాట్లాడుకోలేదు. బట్ యా, హీఈస్ ఆల్సో చూసాడా ఇప్పుడు ఏమైనా ట్రయల్ రొటీజర్ పాటలు గౌతమ్ చూసుంటారు. బట్ లైక్ అదే లైక్ ఐ యూజువలీ వీ డోంట్ రియల్లీ టాక్ మచ్ అబౌట్ అంటే ఇండస్ట్రీ గురించి అంతేం మాట్లాడుకోం, కానీ హీస్ గెటింగ్ రెడీ, హీస్ ట్రైనింగ్. ఎస్ 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 ఎస్. ఎందుకంటే మొన్న ఒక ఎక్కడో కనిపించారు మన ప్రీమియర్లోనూ, ఇక్కడ ఒడిస్సీ సంబంధించిన ఈవెంట్లోనూ కనిపించారు కదా. ఎస్, అందరూ ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారు. ఎస్ ఎస్ ఎస్. సూపర్ సూపర్ అండి. అయితే ఇక్కడ మనకి బేసిక్గా మీకు ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం, ఎలాంటి సినిమాలు చేయటం ఇష్టం, చూడటం ఇష్టం, ఎలాంటి కైండ్ ఆఫ్? సో పర్టికులర్లీ ఇప్పుడు మీరు ఎలాంటి సినిమాలు నేను చేయాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ టు బి ఆనెస్ట్. అంటే నేను ఐ డోంట్ వాంట్ టు అంటే ఇలాంటి సినిమాలే చేస్తాను నేను అనేది మాత్రం నాకు ఉంది. బికాజ్ అంటే ఇందాక మీరు చెప్పినట్టు నాకు కథ, క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో నాకు అది ఏ కథ ఎక్సైట్ చేస్తే నేను దానికి మొత్తం ఇచ్చేస్తాను. సో దట్ ఈస్ ద థింగ్. బట్ ఐ పర్టికులర్లీ రియలీ ఎంజాయ్ యాక్షన్ మూవీస్ ఇష్టం బాగా. యా. సో నేను and in the future also hopefully if I get the opportunity I would like to do as many action movies as possible because అంటే నేను ట్రైనింగ్ చేసినవి కానీ నేను చేయటం కూడా నాకు చాలా అంటే ఐ రియలీ ఎంజాయ్ ఇట్. అంటే కొంచెం రిస్క్ ఉన్నా కూడా నాకు చేయటం ఐ లైక్ టు డూ ఇట్ బై మై సెల్ఫ్. సో నాకు యాక్షన్ అంటే చాలా ఇష్టం. ఓకే, సూపర్ అండి. ఆఫ్ కోర్స్ ఒక సెలబ్రిటీ హోదా ఇంకా ఇప్పుడు సెలబ్రిటీ ఓకే, ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారంటే ఒక సెలబ్రిటీ, బట్ రేపొద్దున స్వతహాగా మీకు ఒక లెగసీ అంటే స్టార్ట్ అవుతుంది. ఒక దాని ఏమంటారు, జూలై 30 తర్వాత ఎస్టాబ్లిష్ అవుతున్నారు హీరోగా. మీ లైఫ్ స్టైల్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? జయకృష్ణ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ నిద్రపోయే వరకు డేని ఎలా ప్లాన్ చేస్తాడు? అంటే అది ఎగ్జాక్ట్గా నేనేం ప్లాన్ చేయలేదు టు బి ఆనెస్ట్. లైక్ నేను ఐ లైక్ టు కైండ్ ఆఫ్ కొన్ని క్వాలిటీస్ ఉండాలిగా, హీరో అవ్వాలంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, లుక్ మెయింటైన్ చేయాలి, సో అలాంటివన్నీ డైట్లు చేసుకోవాలి. అలాంటి అయితే యూ హ్యావ్ టు బి వెరీ కొంచెం ప్రాపర్గా. ఓకే. ఎందుకంటే ఎస్పెషల్లీ కెరియర్ స్టార్టింగ్లో యూ నీడ్ టు బీ వెరీ డిసిప్లిన్. ఐ మీన్ యూ నీడ్ టు బి డిసిప్లిన్ ఆల్ ద టైమ్. అంటే కొంచెం కరెక్ట్గా ముందడుగు వేస్తూ వెళ్ళాలి. కాబట్టి ప్లానింగ్ అయితే ఉందని జనరల్గా, బట్ లైక్ ఐ లైక్ టు టేక్ ఎవ్రీథింగ్ డే బై డే. సో నేను యూజువల్గా అంత ముందు ఆలోచించను. అంటే నేను 5 years నేను ఏం చేస్తాను, 10 years అదంతా లైక్ ఐ డోంట్ లైక్ టు థింక్ మచ్. ఈరోజు మంచిగా మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఓకే, తర్వాత నెక్స్ట్ అంతే ఇంకా అలా. ఓకే, వెరీ సింపుల్. ఎస్.
ఘట్టంలేని హీరోలు అంటే అందగాళ్ళు, ఘట్టంలేని హీరోలు అంటే అందగాళ్ళు అనేది ఒక బ్రాండ్ ఉంది కదా, దాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తారని. ఏమో నేను యాక్చువల్ పెద్ద నా లుక్స్ అలాంటివి నేను పట్టించుకోను టు బి ఆనెస్ట్. అంటే ఐ డోంట్ నో, ఐ ఫీల్ లైక్ ఐ పర్సనలీ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్. ఇప్పుడు లైక్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ లైక్ వాట్ ఎవర్ ద మూవీ రిక్వైర్స్. అంటే ఇప్పుడు నేను ఒక విధంగా ఉండాలంటే నేను దానికి అలా ప్రిపేర్ అవుతా. బట్ అంటే ఎవరన్నా నేను బాగున్నా అన్నా లేకపోతే నేను బాగాలేదన్నా కూడా నేను అక్కడ నాకు పెద్దది ఐ డోంట్ గెట్. ఓకే ఓకే, ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ ఇంపార్టెంట్. ఓకే సూపర్ అండి. ఎంతమంది మీరు 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 ఒక్కళ్ళే కదా, సిస్టర్ ఉన్నారు కదా? ఎల్డర్ సిస్టర్. ఓకే, ముగ్గురు. ఓకే, సో ఐ హావ్ వన్ ఎల్డర్ సిస్టర్. వన్ ఎల్డర్ సిస్టర్. ఓకే సూపర్ అండి. అయితే మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు ఇండస్ట్రీ మ్యాన్ కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నటువంటి సర్కిల్లో మీ ఫ్రెండ్ సర్కిల్ అంటే ఎవరు చెప్తారు? ఫ్రెండ్స్ ఉన్నారా అసలు? నాకు యాక్చువల్లీ రిజర్వ్డ్ పర్సనా? నాకు యాక్చువల్లీ జనరల్గా ఫ్రెండ్స్ చాలా తక్కువ. స్కూల్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ అంటే ఒక ఫ్రెండ్ గ్రూప్ లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మ్యాక్స్ మహా అయితే నాకు ఒకళ్ళు ఇద్దరు. ఓకే, ఐ లైక్ టు ఐ లైక్ టు బీ లైక్ దట్. నాకు కొంచెం ఒక క్లోజ్ సర్కిల్లో పీపుల్ దట్ ఐ ట్రస్ట్. సో ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ప్రాబబ్లీ అజయ్ గారు, రాశా. అవునా? నాకు ఇంకెవరు అంత తెలియదు. ఓకే సూపర్ అండి. మన సినిమాలో సినిమా వచ్చిన కంటెంట్ అంతా బాగుంది, కానీ మ్యూజిక్ విషయానికి వస్తే అది కూడా ప్రతి పాట ఒక పాట మించి ఒక పాట ఉంటుంది. మ్యూజిక్ సంబంధించి ఎలాంటి అవుట్పుట్ వచ్చింది అనుకుంటారో మీరు సాటిస్ఫై? ఎందుకంటే ఒక పాట హిట్ అయితే సినిమాకి ఆడిని పట్టుకొస్తుంది ఆ సాంగ్. మ్యూజిక్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? సో జీవి ప్రకాష్ గారు అండి, ఆబ్వియస్లీ మళ్ళీ మొన్న నేషనల్ అవార్డ్, మళ్ళీ సెకండ్ నేషనల్ అవార్డ్ వచ్చింది. సో హీఈస్ అన్ అమేజింగ్ ఇంకా మ్యూజిషియన్. సో ఐ థింక్ ఎస్పెషలీ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరు థియేటర్లో ద వే ఇట్ ఇస్ షోన్ అండ్ ఆ సౌండ్కి పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్ ఫర్ షూర్. అండ్ నాకైతే 6 పాటలు సినిమాలో, 6 పాటలు ఆర్ లైక్ నాకైతే ఐ రియలీ లైక్ దమ్. ఓకే. సో అండ్ దే క్యాప్చర్ ద ఫీల్. అంటే జీవి ప్రకాష్ గారు సినిమా ఫీల్ని బాగా క్యాప్చర్ చేశారు పాటలతో. అండ్ అది ఎస్పెషల్లీ మీరు సినిమా చూసినప్పుడు మీకు నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ థింక్ ఆడియన్స్ విల్ లవ్ ద సాంగ్స్. ఓకే, మీరు 90 days షూట్ చేశారన్నారు. ఆన్ లొకేషన్లో మీకు మర్చిపోవాలని ఇన్సిడెంట్, మర్చిపోవాలని జ్ఞాపకం శ్రీనివాస్ మంగాపురం అంటే ఏం చెప్తారు? సో ఒక సీన్గా మీరు అడిగితే ఐ వుడ్ సే ద మోహన్ బాబు గారితో ఒక చాలా ఎమోషనల్ సీన్ ఉంటుంది అన్న ఒకటి. అదైతే నేను చాలా ఎంజాయ్ చేశాను అండ్ ఐ నెవర్ ఫర్గెట్. అది కాకుండా మీరు జనరల్ ఒక ఎక్స్పీరియన్స్గా అడిగితే మాత్రం వీ డిడ్. సో తిరుపతికి కొంచెం దూరం పులిగుండ ఒక మౌంటైన్ ఉంటుందండి. మౌంటైన్ పులిగుండ అని, దానికి ఒక చాలా కష్టమైన క్లైంబ్ యాక్చువల్లీ. సో అక్కడ మేము ఆ మౌంటైన్ పైకి వెళ్ళి వీ షాట్ అ సీన్. ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఐ థింక్ దట్ హోప్ఫుల్లీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ అండ్ మేకింగ్ వీడియోలు కూడా ఐ థింక్ విల్ రిలీజ్. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ మెమరబుల్ షూట్. ఓకే సూపర్ అండి. ఆల్ ది బెస్ట్. పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాం. మీ అభిమానులతో పాటు అందరూ కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నారు. ఫైనల్గా తెలుగును ప్రేక్షకుల ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు? అందరూ ప్లీజ్ వెళ్ళి July 30th సినిమా చూడండి. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. మంచి ఎమోషన్స్, మంచి క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో. సో ప్లీజ్ సపోర్ట్ us and you will all have a great time. Thank you very much. All the best. Thank you so much. Thank you. Chan 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 Telugu One.